నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి వైశిష్ట్యం ఏంటి, నేటి పంచాంగం ఏంటి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 20/5/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం ఉదయం 5:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:43, తిథి చవితి ఉదయం 11:06 వరకు, నక్షత్రం ఆరుద్ర ఉదయం 6:12 వరకు, నక్షత్రం పునరుసు రాత్రి తెల్లవారుజాము 4:12 వరకు, యోగాలు శూల మధ్యాహ్నం 2:10 వరకు, కరణం విష్టి ఉదయం 11:06 వరకు, భవ రాత్రి 9:42 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:50 వరకు, గుళికకాలం ఉదయం 10:35 నుంచి 12:13 వరకు, యమగండం ఉదయం 7:20 నుంచి 8:58 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు, దుర్ముహూర్తం ఉదయం 11:47 నుంచి 12:39 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజాము 2 నుంచి 3:28 వరకు, వర్జం సాయంత్రం 5:12 నుంచి 6:40 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మేషరాశి వారి విషయాలు కనుక చూసుకున్నట్లయితే, మేషరాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామి యొక్క సహకారం కానీ, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో కానీ అనుకున్న పనులు నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. మంచి ఆలోచనలతో ముందుకు పడతారు. అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేసుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంది. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. మంచి స్నేహితుల సహకారంతో, సజ్జన సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసుకోవడానికి మీరు తీసుకునే నిర్ణయాలు మీ వ్యక్తిగత ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంపొందించే విధంగా ఉండడానికి అవకాశం అనేది కనబడుతుంది. కమ్యూనికేషన్ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాతావరణంలో చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ఈ వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే వృషభ రాశి వారికి ఆలోచనలకు సంబంధించిన విషయం, ఆర్థిక సంబంధమైన విషయాలు, ముఖ్యంగా మాట విలువ, గౌరవం పెంపొందించుకోవడం, ఆకస్మికమైన ప్రయాణాలు మొదలైనవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా మాట విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ముఖ్యుల కొరకు, కుటుంబ సభ్యుల కొరకు, ఆత్మీయులైన వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. వారితో కలిపి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. వారితో కలిపి నూతన నిర్ణయాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. మీ వ్యక్తిగత నమ్మకం, ధైర్యం పెరుగుతుంది. వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. అయినప్పటికీ ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మిథున రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా మిథున రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి సారిస్తారు. గౌరవం పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది, అధిక శ్రమ, కృషి, బాధ్యతలు పెరుగుతాయి. వృత్తిపరమైన విషయంలో గౌరవం పెరగడం, పెద్దల యొక్క ఆశీస్సులు లభ్యమవడం, అలాగే కుటుంబ విలువలు పెరగడం, కుటుంబంలో మీ మాట విలువ పెరగడం, కుటుంబ సభ్యులతో కలిపి చక్కటి వాతావరణాన్ని మీరు స్పెండ్ చేయడానికి వారితో కలిపి మంచి సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా వారి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు, వారి కొరకు మీ యొక్క నూతన ఆలోచనలు చాలా వరకు ప్రశాంతంగా ఉంటాయి. మీలో కళాత్మకమైన ఆలోచనలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కర్కాటక రాశి వారికి అధిక ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయాల్లోనూ, ఎదురు చూసిన వర్తమానాలకు సంబంధించిన విషయాల్లోనూ అధిక ఒత్తిడి, శ్రమ అధికంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. దైనందిన జీవితంలో నూతన మార్పులు చేసుకోవడానికి, మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా మీ కొరకు మీరు అంటే కుటుంబ సభ్యుల కొరకు కావచ్చు, మీ కొరకు కావచ్చు, షాపింగ్ లాంటివి చేయడం, వాటికి సంబంధించి సమయాన్ని చక్కగా సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయడం. అధిక ఒత్తిడి, శ్రమ ఉన్నప్పటికీ దాన్ని అధిగమించడానికి కొంత క్రియేటివ్గా ఆలోచించి మీరు బయటకి తిరగడానికి అంటే కొంత మంచి వాతావరణంలో షాపింగ్ లాంటివి చేయడం, కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, మానసిక ప్రశాంతతకు రిక్రియేషన్ కోసం ఏదన్నా మంచి ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా చెప్పొచ్చు. సింహరాశి.
అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? సింహరాశి వారికి ఎదురు చూసిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు, పెట్టుబడులు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ధనం ఆకస్మికంగా వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అంతే విధంగా ధనం ఖర్చు పెట్టుకునే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి ముఖ్యంగా ప్రయత్నించాలి. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు. వృత్తిలో గౌరవం పెరుగుతుంది. నూతన అవకాశాలు లాంటివి లభ్యమవుతాయి. వృత్తిపరమైన విషయాల్లో మీ ఆలోచనలు చాలా వరకు మీకు సహకరించే అవకాశం కూడా కనబడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాల మీద అధికంగా శ్రద్ధ వహిస్తూ ముందుకు పెడతారు. సంతాన వర్గం అభివృద్ధికరంగా ఉంటుంది. నూతన పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కన్యా రాశి వారికి వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ శాతం శ్రమ, శ్రద్ధ ఉంటుంది. వృత్తికి సంబంధించిన విషయాల్లో కొన్ని చక్కటి విషయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వృత్తిపరమైన ఎదుగుదల, వృత్తిలో గౌరవం, బాధ్యతలతో పాటు నూతన అభివృద్ధి మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వృత్తికి సంబంధించిన విషయాలలో కీలకమైన నిర్ణయాలలో కుటుంబ సభ్యుల యొక్క పాత్ర కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆ నేపథ్యంలో వారి యొక్క సహకారాన్ని సంపూర్ణంగా మీకు అందించడానికి కూడా వారు ముందుకుండే అవకాశం లాంటిది కనబడుతుంది. తులా రాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? పెద్దల యొక్క సహకారం, అదేవిధంగా ఆధ్యాత్మిక ఆలోచనలు, మీ వ్యక్తిగత ఆలోచనలలో అభివృద్ధి, అలాగే వ్యక్తిగత ఆరోగ్యంలో అనుకూలతలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన అభివృద్ధిలో మీ క్రియేటివిటీని మీరు పెట్టడానికి, మీ ఆలోచన పరంగా నూతన ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి తగిన నిర్ణయాలు తీసుకునే సమయంగా కూడా భావించవచ్చు. పెద్దలు, ఆధ్యాత్మికవేత్తలు, వారి యొక్క సహకారం, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క దీవెనలతో అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారంతో కూడా చక్కటి నిర్ణయాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు కొంతవరకు అది కొంత ఆత్మవిశ్వాసం అధికంగా ఉండబట్టి ఉన్నత స్థాయి వ్యక్తులతో విభేదాలు రాకుండా ఏదైనా లోన్కి సంబంధించిన విషయాల్లో కానీ, వారసత్వ విషయాల్లో కానీ, పెద్దలతో వ్యవహరించేటప్పుడు కానీ తగిన జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు రాకుండా చక్కగా అనుకూలతలు ఏర్పడుతుంది. వృశ్చిక రాశి. అమ్మా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ఆకస్మికమైన ఖర్చులకి, ఆకస్మికమైన ప్రయాణాలకి, అనుకోని ప్రయాణాలకి మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. ముఖ్యంగా భాగస్వామి, కుటుంబ సభ్యులు, సంతాన వర్గం, తండ్రి మొదలైన వారితో కలిపి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, ఆకస్మికంగా ప్రయాణాలు చేయడం, అవి ఆధ్యాత్మిక ప్రయాణాలు అవ్వడం, ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. సంతాన వర్గం కొరకు కావచ్చు, భాగస్వామి కొరకు కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టడానికి, అది కూడా మంచి ఖర్చులయ్యే అవకాశం, ఆధ్యాత్మిక సంబంధమైన దేవాలయ సందర్శనలు మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగానూ దీన్ని మనం భావన చేయొచ్చు. అదేవిధంగా వృత్తి, వ్యాపార రెండిట్లో కూడా పై స్థాయి వ్యక్తులతో మాత్రం ఘర్షణలకి దూరంగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, వారి సహకారాన్ని కోరుకునేటప్పుడు కానీ ఘర్షణలకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ముందుకు పెడితే మంచి ఫలితాలు ఇంకా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ధనస్సు రాశి. అమ్మా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ధనుసు రాశి వారి విషయాన్ని తీసుకుంటే సాంఘిక సంబంధాల విషయంలో, మైత్రి బంధాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. భాగస్వామి వ్యవహారాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. వ్యక్తిగత గౌరవం, శ్రద్ధ పెరుగుతుంది. వ్యక్తిగత విషయాలలోనూ, గృహానికి సంబంధించిన విషయాల్లోనూ, తల్లి, గృహం, మీ యొక్క వ్యక్తిగత విషయాలు, ముఖ్యంగా దూర ప్రయాణాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలు, చిన్ననాటి మిత్రులు, వీటికి సంబంధించిన విషయాలలో మైత్రి బంధాలతో పాటుగా వారికి సంబంధించిన ఖర్చులకు కూడా అవకాశం అనేది ఉంటుంది. మీరు చేసే ఖర్చులు మీకు మానసిక ప్రశాంతతను పెంపొందించే విధంగానే ఉండే అవకాశం ఉంటుంది కనుక తద్వారా మీ ఘర్షణకి అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వ్యక్తుల యొక్క సహకారం సమయానికి మీకు అందడం బట్టి అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడం, వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, అదేవిధంగా మీ యొక్క బంధువర్గంతో కావచ్చు అనుకూలమైన సమయంగానే దాన్ని భావించవచ్చు. ముఖ్యంగా భాగస్వామి యొక్క సంతోషం కొరకు ఏదైనా షాపింగ్ లాంటివి కావచ్చు, వారి యొక్క వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాల్లో ధనాన్ని ఖర్చు పెట్టడానికి కావచ్చు ప్రయత్నాలు లాంటివి కూడా చేస్తారు. మకర రాశి. అమ్మా మకర రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మకర రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మకర రాశి వారికి ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో పై స్థాయి అధికారులతో విభేదాలకు తగిన విధంగా దూరంగా ఉండడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అధిక శ్రమతో, ఒత్తిడితో అనుకున్న సమయంలో అనుకున్న పని చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాల్లో అధిక శ్రమకి అవకాశం అనేది ఉంటుంది. నూతన విషయాల్లో
నేర్చుకుంటారు, క్రియేటివిటీ పెరుగుతుంది, సృజనాత్మకతతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల్లో వారి పోటీ పరీక్షలు కావచ్చు, వారి యొక్క ఇంటర్వ్యూలు కావచ్చు, మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా దూర ప్రదేశాల్లో వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లో నూతన అవకాశాలకి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామితోనూ సంతాన వర్గంతోనూ కలిపి ప్రయాణాలు చేయడానికి సమయంగా భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. తల్లి తండ్రి యొక్క సహకారంతోనూ అదేవిధంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ రావాల్సిన ధనం విషయంలోనూ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. విద్యలో మీరు తీసుకునే నిర్ణయాలు, నూతన విషయ సేకరణ, వ్యాపార విస్తరణ మొదలైన విషయాల కొరకు తీసుకునే నిర్ణయాలు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు సాంఘిక సంబంధాల విషయంలోనూ ఉన్నత స్థాయి వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు కానీ, వ్యాపార అభివృద్ధి వరకు తీసుకునే నిర్ణయాల్లో పై స్థాయి వ్యక్తులతో కానీ ఘర్షణలకు తగిన విధంగా దూరంగా ఉండాలి. ఉద్వేగాలకు దూరంగా ఉండాలి. కుటుంబ వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవాలి. గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? గృహ వాహన విషయాల కొరకు ఆలోచనలు చేస్తారు. నూతన వాహన కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేస్తారు. మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, నూతన ప్రయత్నాలు, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ, కొత్త విషయాలు నేర్చుకోవడం మొదలైన వాటి కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మీకు వ్యక్తుల యొక్క సహకారం సమయానికి అందటం బట్టి కూడా అనుకున్న సమయంలో అనుకున్న పని పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు భాగస్వామితో కానీ, జీవిత భాగస్వామితో కావచ్చు, వ్యాపార భాగస్వాములతో కావచ్చు, వ్యాపార విషయాల్లోనూ పెట్టుబడుల విషయంలోనూ మిస్అండర్స్టాండింగ్స్ లాంటివి, అంటే అపార్థాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఘర్షణలు రాకుండా ఏదన్నా సమస్య ఉత్పన్నం అవుతుంది అనుకున్నప్పుడే ఆ సమస్యను అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారికి వారు సులభతరంగా చేసుకునే విధంగా ఏదైనా ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? 12వ రాశిలో ప్రతివర్తంతో వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే దానిలో ప్రతిరోజు చెప్పుకునే ఈ పరిహారంలో భాగంగానే ఈ రోజు కూడా గోచార ఫలితాల్లో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించే పరిహారంగా మనం ఈ రోజున ప్రార్థించవలసిన దైవంగా విఘ్నేశ్వరుడిని ప్రార్థించడం కానీ, విఘ్నేశ్వరుడికి సంబంధించిన నామాలు, అష్టకాలు, అష్టోత్తరాలు ఏది మీకు అనుకూలంగా ఉందని మీరు భావన చేస్తే మొత్తానికి విఘ్నేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలైనా, హారతులైనా, అష్టకాలైనా ఏది మీరు చేయగలిగితే అది చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి మీకు ఆధ్యాత్మికంగా అభివృద్ధి, ఎదురవుతున్న సమస్యలను అధిగమించగలిగిన శక్తి, మానసికంగా అభివృద్ధి, అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళగలిగిన శక్తి లభిస్తాయని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.